హాయ్ ఫ్రెండ్, దిస్ ఈస్ పండు. హ్యాపీ పొంగల్ టు ఆల్. ఆర్ట్ఫ్లో పండుగ కహాని. సో ఈ 2026 సంవత్సరం రాష్ట్రపతి నిలయంలో వ్యవసాయం ఉద్యానవన ఉత్సవం, ఉద్యాన ఉత్సవ్, ఈ ఎగ్జిబిషన్ ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఈ వీడియో, ఈ ఉత్సవంలో మనం చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకనే సెకండ్ పార్ట్ చేయడం జరిగింది. ఉద్యాన ఉత్సవ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఫెస్టివల్లో గాల్లో పెరిగే మొక్కలు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, డ్రై ఫ్రూట్ షాపులు, అలాగే ఒరిజినల్ తేనె, మట్టి బొమ్మల షాపులు కూడా ఇక్కడ ఎన్నో పెట్టడం జరిగింది. అలాగే ఈ ఉత్సవంలో పిల్లలు పెద్దలు భరతనాట్యం కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో బహుమతులు, అవార్డులు తీసుకోవటం జరిగింది. ఈ ఉద్యాన ఉత్సవాన్ని, రాష్ట్రపతి నిలయాన్ని దర్శించిన ప్రతి వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ ఉద్యాన ఉత్సవ్, రాష్ట్రపతి ప్రకృతి అందాలన్నీ మా ఛానల్ ద్వారా మీకోసం. ప్లీజ్ షేర్ టు ఆల్. ఆర్ట్ఫ్లో పండు యూట్యూబ్ ఛానల్. సోమవారం తప్పించి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చు. దీంట్లో ఉన్న విశేషాలని తెలుసుకోవచ్చు. ఎన్నో చారిత్రక విశేషాలు కూడా ఉన్నాయి. ఈ ఎస్టేట్ 1860లో నిర్మించబడింది. సో హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు ఇది హైదరాబాద్ నవాబు ఆధీనంలో ఉండేది. దాంట్లో రెసిడెన్స్, వారిని సన్మానించడానికి రాష్ట్రపతి నిలయం నుంచి, అలాగే భాషా సాంస్కృతిక శాఖ బయట నుంచి ఒక ప్రశంస పత్రం. గవర్నమెంట్ హనుమాచార్య కాలేజ్ కూచిపూడి పర్ఫామ్ చేశారు గురు ఎం కాంతారావు గారు.